యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు దీనత్వంలో దాగి ఉన్న దైవత్వాన్ని చూపించవలసినది పోయి సృజించిన వారి తండ్రినైన నన్ను లేదా నా పైన వారు తిరుగుబడి ఉన్నారంటున్నాడు. ఎంత బాధతో చెబుతున్నాడు చూడండి. ఎవరికి చెబుతున్నాడు? తన కూతుళ్ళతోట, కొడుకులతోట కాదండి. ఆ కొడుకులు కూతుళ్ళు అనుభవించడానికి చేశాడే ప్రకృతి. ఆ ప్రకృతితో చెబుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి నువ్వు చెవి ఎక్కాలి. ఏంటి ప్రభు అంటే, ఇదిగో వీళ్ళు నా పిల్లలే. ఆ మాట వినకపోవడం ద్వారా నా పైన తిరుగుబాటు చేస్తున్న పరిస్థితులు. ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. అంటే సర్వేశ్వరుని మీదే తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారా? ఉన్నారు. ఒకనాడు తన పిల్లలైన ఇశ్రాయేలు సమూహం. మరి మన సంగతి ఏంటి చెప్పండి? మనమేమైనా బాగున్నామా చెప్పండి? మనమేమైనా బాగున్నామా? ఆలోచించండి. క్రీస్తుని కలిగిన వారుగా మన పరిస్థితి ఏమైనా బాగుందా? మన పరిస్థితి అయినా బాగుందా? లేదండి. ఆఖరికి దైవత్వం, దేవుని క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న మనలో కూడా దైవత్వం కరువైపోయిన పరిస్థితి.